రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ కంచె వేసి కాపాడారు ప్రభువా. అందును బట్టి ఈ రాత్రి అందు మేము సజీవులంగా ఉన్నాము, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము, మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాం తండ్రి. అయా, ప్రమాదాల నుంచి తప్పించారు, అపాయాల నుంచి తప్పించారు, ప్రతి అవసరతను తీర్చారు తండ్రి. బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచారు, అజ్ఞానులుగా ఉన్నప్పుడు జ్ఞానం ఇచ్చి నడిపించారు తండ్రి. అయా, కృంగిపోయిన వేళ లేవనెత్తిన దేవుడు నీవే నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా అనేక మంది బిడ్డలను ఈ రోజంతను కూడా వారి వారి పనుల్లో ఆశీర్వదించారు, దీవించారు, కృప చూపించారు. అయా, మీకే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం. కుటుంబంతో కలిసి మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం చూయించినందుకు మీకే లెక్కించలేని స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో మీరు సెలవిస్తున్న ఈ వాక్యాన్ని బట్టి మేము ఈ రాత్రి యందు ధైర్యం కలిగి ఉండాలంటున్నారు నాయన. అయా, దుర్మార్గులకు నాశనం వస్తుంది అయా, వారు భయపడే పరిస్థితులు వస్తాయి. కానీ వారికి వచ్చిన శ్రమను బట్టి, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి అది మా పైకి వస్తుందేమో అనే ఆలోచన మేము చేయకుండా, భయపడకుండా నీవు మాతో ఉన్నావు, మమ్మల్ని రక్షిస్తావనే విశ్వాసంతో జీవించుటకు ఈ రాత్రిని ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డకు ధైర్యాన్ని కలగజేయండి, భయాన్ని తీసివేయండి, కృంగుదలను తీసివేయండి. అయా, నీవు వారి దేవుడవని నమ్మి అయా ధైర్యము కలిగి జీవించే కృప చూపించండి నాయన. అనేక మంది రాత్రి యందు విశ్వాసంతో ప్రార్థనలో ప్రభువా అంటూ మొరబెడుతున్నారు, సహాయం దయచేయండి. దేని నిమిత్తమైతే వారు ప్రార్థిస్తున్నారో అది ఏదైనప్పటికీ, ఎంత కష్టమైనదైనప్పటికీ, ఎంత అసాధ్యమైన కార్యమైనప్పటికీ నాయనా, నీకు సాధ్యం కానిది ఏది లేదయ్యా, అవన్నీ కూడా సాధ్యపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధి బాధలతో ఉన్నారు, హాస్పిటల్స్లో, ఐసీయూలలో మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితిని కలిగి ఉన్నారు, మరణకరమైన రోగాలతో పీడించబడుతున్నారు, దురాత్మ అంధకార క్రియలు చేతబడి శక్తుల చేత అయా వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారందరినీ మీ చెంతకు తీసుకొస్తున్నాం. యేసు నామములో ఈ రాత్రి యందు వారికి సంపూర్ణ విడుదల, స్వస్థత వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి, బలంతో నింపండి, శక్తితో నింపండి, మీకు సాక్షులుగా వారిని నిలుపుకోనండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు అయా అప్పులు కలిగి ఉన్నారు, కట్టలేని స్థితిని కలిగి ఉన్నారు. అయా, వారి ఉద్యోగాలు కోల్పోయి వ్యాపారాల్లో నష్టాలు వచ్చి సరైన ధనం లేక కృంగిపోతున్నారు. అయ్యా, వారి అప్పు నుంచి వారికి ఈ రాత్రి అందు విడుదల వచ్చునుగాక, అయ్యా వారు సంపూర్ణ సమృద్ధిలోకి నడిపించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, సమాధానం లేని కుటుంబాలను దర్శించండి అయ్యా, వారి కుటుంబంలో నెమ్మదిని దయచేయండి. అపవాది వారి కుటుంబాన్ని గలిబిలి చేసి ఉండగా సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, ఆనందం అనేది లేకుండా వారిని తండ్రి కృంగదీస్తూ ఉండగా మీరే ఆ కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. యవన బిడ్డలను మీ స్వాధీనపరచుకొనండి, భార్యాభర్తలను అన్యోన్య దాంపత్యంలోకి మీరు నడిపించండి. అయా, రక్త సంబంధికులు కూడా అనవసరమైనటువంటి గొడవల్లో తండ్రి దూరమైపోతూ ఉన్నారు, ఆ గొడవల నుంచి విడుదల దయచేయండి. మారు మనసు లేని వారు అనేక మంది ఉన్నారయ్యా, వారందరూ కూడా ఈ రాత్రి యందు వారికి ఉన్న చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ అన్ని వదిలిపెట్టి మారు మనసు పొందుకునే కృపా భాగ్యము దయచేయండి. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము అయ్యా, మీరిచ్చే ఆ బహుమానం ఈ రాత్రిన ఎవరికైతే లేదో వారందరికీ ఆ గర్భఫలం అనే బహుమానం అనుగ్రహించబడునుగాక. గర్భంతో ఉన్నారు, కడుపులో ఉన్న బిడ్డకు, తల్లికి రక్షణను, క్షేమమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యలు చిక్కుబడ్డారు, న్యాయము దొరకట్లేదు, వారికి జరగట్లేదు నాయన. మీరే వారి పక్షాన ఉండి వారిని విడిపించండి, వారిని రక్షించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు,
ఈ రాత్రంతను ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి సమస్య వారికి కలగకుండా మీ రక్షణలో వారందరినీ భద్రపరచుకోనమని, ఆయా దేశాలకు వెళ్తున్నారు నాయన, వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో, కావలసినటువంటి పత్రాల విషయంలో సహాయం దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా, అయా ధనం వృధా చేసుకోకుండా, సమయాన్ని వృధా చేసుకోనకుండా సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని, ఆయన లోన్స్ అని, పెన్షన్స్ అని, ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్ అని, సొంత గృహాలని అప్లికేషన్స్ పెట్టుకున్నారు, అవన్నీ కూడా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు, మంచి సంబంధం బిడ్డలకు అనుగ్రహించండి నాయన. ప్రభువా, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించమని, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ ఆశీర్వదించమని, తండ్రి మేమందరం సేద తీరబోతున్నాం, మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, దురాత్మ క్రియల సమూహములు ఏవిను మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము మీరే మాలో ఉన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని, కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.